బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ప్రేమికులు ఈ క్రేజీ షో కోసం ఏడాది పాటు వెయిట్ చేయాలి. అయితే సీజన్ 7 సక్సెస్ అయిన నేపథ్యంలో ఓటీటీ వర్షం సిద్ధం చేస్తున్నారట. బిగ్ బాస్ రియాలిటీ షోపై విపరీతమైన నెగిటివిటీ ఉంది. అదే స్థాయిలో ఆదరణ కూడా ఉంది. ఈ మధ్య పల్లెటూరి జనాలు, పెద్దవాళ్ళు కూడా ఈ షోకి కనెక్ట్ అవుతున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 7 భారీ విజయాన్ని అందుకుంది. మంచి టీఆర్పీ రాబట్టింది. డిసెంబర్ 17న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచారు. కామన్ మ్యాన్ హోదాలో హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టడం ఊహించని పరిణామం. దాంతో ఈ షోకి మళ్లీ సూపర్ క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఓటీటీ సెకండ్ సీజన్ ని త్వరగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందుకోసం ఇంటి సభ్యులను కూడా ఎంపిక చేస్తున్నారు. ఇక ఈ సీజన్ కి స్టార్ సెలబ్రిటీలను తీసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ యాంకర్ రష్మిని తీసుకోవాలని చూస్తున్నారు. ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె వస్తే ఓటీటీ షోకి సూపర్ క్రేజ్ వస్తుంది. అందుకే రష్మికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెను ఒప్పించడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. మరి బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్లో రష్మి వస్తుందా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 కోసం ఏడాది పాటు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే వాళ్లను ఎంటర్టైన్ చేసేందుకు బిగ్ బాస్ ఓటీటీని తీసుకొస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ అయిన నేపథ్యంలో బిగ్ బాస్ ఓటీటీకి ఏర్పాట్లు చేస్తున్నారట. నాన్ స్టాప్ పేరుతో గతంలో ఒక సీజన్ ప్రసారమైంది. బిందు మాధవి టైటిల్ విన్నర్ అయ్యారు. నాగార్జున గారే హోస్టింగ్ చేశారు. ఇక త్వరలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 స్టార్ట్ కానుందంట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందట. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ సీజన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం బర్లక్కను కంటెస్టెంట్ గా తీసుకుంటున్నారట. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ రాకతో బిగ్ బాస్ కు రికార్డు లెవెల్లో టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దీంతో అలాంటి కంటెస్టెంట్ ను మళ్ళీ రిపీట్ చేస్తే మంచి వ్యూవర్షిప్ వచ్చే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తున్నారట. అలా చేస్తే రూరల్లో కూడా షో హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమెను ఎలా అయినా ఒప్పించేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. ఇక బర్లక్క విషయానికి వస్తే ఆమె అసలు పేరు శిరీష. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ తోనే ఆమె ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మరి ఆమె బిగ్ బాస్ లోకి వస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.